లూకా సువార్త 23వ అధ్యాయం 46వ. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, ఆయన ఇలా చెప్పి ప్రభు వచ్చిన పని సంపూర్తి చేసి ఆయన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నారు? ఈ 7 మాటలు మనం మొదటి నుంచి చూసినట్లయితే, తండ్రి మీరు ఏం చేస్తున్నారు దగ్గర కనుక వెళ్ళి, ఆయన మనం కూడా క్షమించకపోతే మన పాపాలు అదే ఉంటాయి. రెండో మాట ఏం చేసినాం? ఇద్దరికి అవకాశం వచ్చింది రక్షణ, ఇద్దరు దొంగలు. ఆయన ఒక్కడే పశ్చాత్తాపడ్డారు, రక్షణ దొరికి వాగ్దానం పొందుకున్నాడు, నేను నాతో కూడా. ఈ రెండో దొంగకు సాదృశ్యంగా మనం ఉన్నాం. మనం పశ్చాత్తాపడి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినాం కాబట్టి మనకు ఏ దినం మనం ఈ లోకాన్ని ఇచ్చిన పరదేశంలో ఉంటాం, తర్వాత నిత్యము ఆయనతో ఉంటాం. మూడో అమ్మా ఇదిగో శిష్యుడితో ఏమంటున్నాడు అంటే, ఆ సమయంలో కూడా ఆయన ప్రాణం పెడుతూ కూడా తల్లిని మరవలేదు. తల్లిని ఒకరికి అప్పగిస్తున్నాడు, పరమాశిస్తున్నాడు. అలాగా మనం కూడా మన తల్లిదండ్రులను పరమాశించాలి. 4వ వచనం రమేష్ గారు, నా దేవా నా దేవా. అప్పుడు ఈ పైన ఉన్న 3 మాటలు మనుషులతో మాట్లాడినాడు, కానీ ఈ 4 మాటలు దేవుడితో మాట్లాడుతాడు. దేవుడు యేసు ప్రభువు చేయని విషయాన్ని మనం చేయబడుతున్నాడు. ఆయన పాపిగా మారినాడు, మన పాపముల కొరకు ఆయన భరించాడు. 5వ మాట యేసుదాసు గారు, నేను తప్పిపోతున్నాను. చాలా చక్కటి విషయాలు. మనం దేని కొరకు తప్పికొని ఉన్నాం? మన తప్పిని తీర్చిన దేవుడు వేసే డబ్బు దాహం, పాపపు దాహం లోకంలో నశించిపోయినటువంటి ఈ లోకానికి వచ్చి ఆ సమరయుడికి దాహాన్ని తీర్చిన దేవుడు. మరి అంతేకాకుండా ఆయన జీవజలాన్ని మనకి ఇచ్చినాడు. ఆయన చేర్చింది కదా, ఆయన ఎంత ప్రేమ గల దేవుడు. అందుకే మన దర్శనంగా అనేక యేసుప్రభు గురించి చెప్పి అనేక దాహంతో ఉన్నవారు దేశ దగ్గరికి నడిపించే వారికి ఉంటారు. పదవచ్చి దేవుడు దేశ ఏం చేసినాడు? యేసుకు కష్టాలను అప్పగించుకున్నాడు. అప్పగిస్తా నాకు చేసి అలా మంచి సమాప్తమైనట్టున్నాడు. ఆయన పని, యేసుప్రభు వచ్చిన పని ఏంటి? తండ్రి తనకు అప్పగించిన పని నెరవేర్చుటకే లోకానికి వచ్చిన దేవుడు. బిడ్డలారా, మనకిచ్చిన ఏదైనా పని ఉంటే మనం నెరవేర్చాలి. అయ్యా మనం ఇదే అనాలి. అయ్యా మేము చేయవలసిందే చేసినాం అని మనం దేవునికి అప్పగించాలి. చివరిగా తండ్రికి అప్పగించినారు అంటే తండ్రికి మన ఆత్మను అప్పగించారు. మనం కూడా మన ఆత్మను ఎవరికి అప్పగించాలి? పౌలు గారు అంటారు, మన ఆత్మను దేవుడు అన్ని ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు.
కీర్తనలో కూడా దావీదు గారు అంటారు, నా ఆత్మను మీకు అప్పగిస్తాను. ఆయనకు అప్పగిస్తే భద్రపడుతుంది ఆత్మ, లేకపోతే నరకపోతుంది. మన ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. పౌలు గారు కూడా ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఈ హేతు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను అని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడదు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆయన నమ్మిన యేసు ఎరుగుతుంది. ఆయన ఏమిటో యేసు అంటే ఎవరు ఆయన ఎరిగి, అందుకొరకే ఆయన శ్రమలు అనుభవిస్తున్నారు. సమస్తం పెద్దతో తెచ్చుకున్నారు. ఆయన పునరుద్ధార శక్తిని ఎదురు నిమిత్తం సమస్తము వదులుకున్నారు. ఆయన ఏమంటున్నా, ఆయన నేను అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడు. నా ప్రాణాన్ని కూడా, నా ఆత్మను కూడా ఆయనకు అప్పగించుకున్నాను. ఈ సమయంలో మనం కూడా మన ఆత్మలను యేసయ్యకు అప్పగించుకున్నాం. తండ్రికి అప్పగిస్తుంటే ఆత్మను దేవుడు భద్రంగా పరలోకమందిస్తాడు. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. మంచిదమ్మా, ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీరు నా కొరకే లోకానికి వచ్చినారు. నేను చేసిన పాపాల కొరకే మీరు ప్రాయశ్చిత్తం రాష్ట్రాలు నా కొరకే మీరు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఆ శిలువలో దొంగ ఏ విధంగా తప్పుతున్నాడు. అయ్యా, నేను పాపం. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో అలాగా మనము అప్పగించి ఆయన ఎదుట పాపాలు ఆయన క్షమించడం మనం క్షమించాం. ఈ సమయంలో ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నాయి. కన్న కట్టినట్టు మనం చూసినా నీవు నేను చేసిన తప్పిదల్లో కొరకే మనకు శిక్ష లేకుండా చేసిన దానితో సమాధానం పరిచిన ఆయన వచ్చిన పని, పనులలో వచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తం చేసి ఆత్మను దేవుడు గమనించి మనం కూడా రక్షించిన దానికి మనం ఆత్మను ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన మనకి మంచిది.